అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టకార్తీక్. రేపు పుతిన్ ఇండియాకి రాబోతున్నాడు. అంటే December 4th ఇండియాకి రష్యా అధ్యక్షుడు పుతిన్ రాబోతున్నారు. 2 రోజుల పాటు మన దేశంలో స్టే చేయబోతున్నారు. రేపు ఢిల్లీకి పుతిన్ రాబోతున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ తోటి సుదీర్ఘమైనటువంటి భేటీ ఉండబోతా ఉంది. ఈ భేటీ ఫలితంగా రష్యాకు మనకి ఉన్నటువంటి సంబంధాలు మరింతగా పెరుగుతాయి అనేటువంటిది అందరూ అంచనా వేసుకుంటున్నటువంటి విషయం. నిజానికి రష్యాకి మనకు కొన్ని దశాబ్దాలుగా ఒక మంచి అనుబంధం ఉంది. ఇప్పటి నుంచి కాదు, మనకి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అంతకు ముందు నుంచి కూడా రష్యాతో మనకున్న అనుబంధం విడదీరాని బంధం. మీకు ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే, గతంలో మనకి పాకిస్తాన్తో యుద్ధాలు చాలాసార్లు వచ్చాయి. ప్రతి యుద్ధంలోనూ ప్రతి సమయంలోనూ మనకి కష్టం వచ్చినటువంటి ప్రతి సమయంలోనూ మనతో ఉన్నది రష్యా. ఇందిరాగాంధీ టైంలో 1964 ఆ టైంలో పాకిస్తాన్తో యుద్ధం వచ్చినప్పుడు అమెరికా డైరెక్ట్గా పాకిస్తాన్ పక్కన ఉంటే రష్యా డైరెక్ట్గా మన పక్కన ఉంది. రష్యాకి మనకి ఉన్న బాండింగ్ అలాంటిది. కాకపోతే రష్యా అధ్యక్షుడు పుతిన్ మన దేశానికి రావటం మీద సహజంగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఆవేదన వ్యక్తం చేయొచ్చు, ఆందోళన వ్యక్తం చేయొచ్చు, పదునైనటువంటి పౌరుషమైనటువంటి కామెంట్స్ ఏదో చెప్పొచ్చు. నీకు కాదు అనేది తెలియదు. మేబీ ఇంటర్నేషనల్ మీడియా కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది ట్రంప్ ఏదో ఒకటి అంటాడు అని చెప్పేసి. మీకు గుర్తుంది కదా, గతంలో షాంఘై కార్పొరేషన్కి చైనాలో జరిగినటువంటి సదస్సుకు మనం వెళ్ళాం. గెస్ట్గా మన దేశ ప్రధాని మోడీ వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ జింపింగ్ తోటి పుతిన్ తోటి మోడీ గారి ఫోటోని చూసి ట్రంప్ ఏ రకమైన కామెంట్ చేశాడు? మీరంతా డెడ్ ఎకానమీ, మీరంతా చచ్చిపోండి అసలు అన్నట్టు మాట్లాడే ప్రయత్నం చేశాడు. ఇదంతా ఫ్రస్ట్రేషన్. ఇలా అన్న కొద్ది రోజుల్లోనే అమెరికా షట్ డౌన్ అయిపోయింది. ట్రంప్ మీరంతా డెడ్ ఎకానమీ, మాదేదో గొప్ప ఎకానమీ అన్నాడు. అలా అన్న కొద్ది రోజుల్లోనే అమెరికా ఎకనమీ మొత్తం డెడ్ ఎకానమీ అనేది ప్రూవ్ అయింది. అంటే షట్ డౌన్ అయిపోయింది. అమెరికా ఎకనమీ మొత్తం షట్ డౌన్ అయిపోయింది. కొన్ని నెలల పాటు షట్ డౌన్ అయిపోయింది. మరి ఎవరిది గొప్ప ఎకానమీ, ఎవరిది డెడ్ ఎకానమీ? సరే, మనం ట్రంప్ వాడిన భాషను మనం మాట్లాడలేం కాబట్టి మనం పద్ధతిగా ఉండేవాళ్ళం కాబట్టి అమెరికాతో సంబంధాలు అవసరమే, రష్యాతో సంబంధాలు అవసరమే. ఇప్పటి నుంచి కాదు, మనం స్వతంత్రం వచ్చినప్పుడు ప్రపంచం 2 భాగాలకు విడిపోయింది. ఒకటి కమ్యూనిస్ట్ కంట్రీస్, 2 క్యాపిటలిస్ట్ కంట్రీస్. సోవియట్ యూనియన్ నాయకత్వంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ కంట్రీస్, అమెరికా యూరప్ నాయకత్వంలో ఉన్నటువంటి క్యాపిటలిస్ట్ కంట్రీస్. వీళ్ళ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ఉన్నప్పుడు కూడా మనం 3వ విధానాన్ని ప్రకటించాం. అధీన విధానం. శాంతి మాత్రమే ప్రపంచానికి కరెక్టు. ఎప్పుడు కూడా యుద్ధాలు అనేది కరెక్ట్ కాదు. యుద్ధం వల్ల గెలిచినోడు ఓడినోడు ఇద్దరు నష్టపోతారు, కొద్దిగా ఎక్కువ తక్కువ. ఎప్పటికైనా శాంతి మాత్రమే కరెక్టు. మేము శాంతిని నమ్ముకున్నాం, యుద్ధాన్ని నమ్ముకోలేదు. ఏ సమస్య అయినా కూర్చొని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి అని మనం చెప్పాం. మన దేశ మొట్టమొదటి ప్రధాని నెహ్రూ నుంచి నేటి ప్రధాని మోడీ గారి వరకు మనం నమ్ముకున్న సిద్ధాంతం అదే. నెహ్రూ గారు ఒక పార్టీ కావచ్చు, మోడీ గారు మరొక పార్టీ కావచ్చు. నెహ్రూ గారిది ఒక విధానం కావచ్చు, మోడీ గారిది ఒక విధానం కావచ్చు. కానీ మన దేశ ప్రిన్సిపల్స్ మాత్రం మారవు. మనం నమ్ముకున్నటువంటి సిద్ధాంతం శాంతి. మనం అందరితోనూ సంబంధాలు మెయింటైన్ చేస్తాం. ఇప్పుడు అమెరికాకు రష్యాకి మధ్య సైద్ధాంతిక విరోధం ఉండొచ్చు, వాళ్ళ దేశాల మధ్య కొట్లాట ఉండొచ్చు, అది మనకి సంబంధం లేదు. మనం రష్యాతో సంబంధాలు మెయింటైన్ చేస్తాం, అమెరికాతో సంబంధాలు మెయింటైన్ చేస్తాం. మన డిప్లొమసీ థియరీ అంతా ఒకటే. మన దేశ ప్రజలకు ఏది అవసరమో ఆ మేరకు మనం ఉంటాం. మన దేశ ప్రజలకి మంచి జరగాలన్నదే మన ఆలోచన, మన ఆకాంక్ష. అంతకుమించి మనకేమీ ఉండదు. ఒక దేశంతోనే సంబంధాలు మెయింటైన్ చేయాలి, మరో దేశాన్ని ద్వేషించాలి, కలబడాలి, కొట్టాడాలి, ఇది మన ఆలోచన కానే కాదు. కాదు, రష్యా అనేది మనకి లాంగ్ రన్ ఫ్రెండ్. రష్యా వల్ల మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు టెక్నాలజీ షేరింగ్ చేస్తారు మనతోటి, ఐడియాలజీ షేరింగ్ చేస్తారు మనతోటి. ఇప్పుడు మనం మన పాకిస్తాన్తో యుద్ధం వచ్చింది, S-24 పెట్టి మనం పాకిస్తాన్కి బుద్ధి చెప్పాం, బ్రహ్మోస్ పెట్టి పాకిస్తాన్కి బుద్ధి చెప్పాం. ఈ బ్రహ్మోస్ కానీ S-24 కానీ రష్యా టెక్నాలజీతో మనం డెవలప్ చేసుకున్నాయి. ఇప్పుడు బ్రహ్మోస్ అయితే బ్రహ్మోస్ మిసైల్స్ని మనం ఓన్గా తయారు చేసుకుంటున్నాం రష్యా టెక్నాలజీని తీసుకొని. లక్నోలో మనం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టుకొని సొంతంగా తయారు చేసుకొని మనం ఇండోనేషియాకి, మలేషియాకి మనం సప్లై చేస్తున్నాం. అర్థం చేసుకోండి, రష్యా టెక్నాలజీ నుంచి మనం తీసుకొని, ఒకప్పుడు రష్యా సహకారాన్ని తీసుకొని ఇప్పుడు సొంతంగా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మనం విదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అదే సౌలభ్యం వేరే దేశాలు మనకి ఇవ్వవు. ఇప్పుడు అమెరికా ఇస్తుందా? అమెరికా టెక్నాలజీని షేర్ చేయదు. నా వస్తువు కొనుక్కో, డబ్బులు ఇచ్చి అంటది అంతే. అమెరికా ఆయుధాలు అట్టమ్మిద్ది, కేవలం డబ్బు కట్టు, ఆయుధం పట్టు అంటది. కానీ రష్యా అలా కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ నేర్పిస్తుంది, టెక్నాలజీని షేరింగ్ చేపిస్తుంది. రేపు ఇంకొకటి మీద డిపెండ్ కాకుండా నీ కాళ్ళ మీద నువ్వు ఎలా నిలబడాలో రష్యా మనకు నేర్పిస్తుంది. మనకే కాదు, రష్యాతో ఫ్రెండ్లీగా ఉన్న ఎవరికైనా రష్యా నేర్పిస్తుంది. అందుకనే రష్యాతో మనకున్న బాండింగ్ అలాంటిది. ఇంకా రియాలిటీలో చెప్పుకున్నప్పుడు రష్యా కొద్దిగా లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నటువంటి దేశం, కొద్దిగా కమ్యూనిస్ట్ ఆలోచనలో ఉన్న దేశం. మన దేశంలో మోడీ గారు రైట్ ఐడియాలజీతో ఉన్నారు. అయినప్పటికీ ఈ ఐడియాలజీని పక్క పోతాయి, దేశాల మధ్య ఉన్న సంబంధాలే ముందుకు వస్తాయి. దేశం కంటే ఏ ఐడియాలజీ ముఖ్యం కాదు. దేశం, దేశ ప్రజల కోసమే ఏ ఐడియాలజీ అయినా, ఏ సిద్ధాంతమైనా, ఏ భావాజాలమైనా దేశంలో ఉన్న ప్రజల కోసమే.
కాబట్టి దాన్ని మనం నమ్ముతాం. మన దేశంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ప్రధానిగా ఉన్నా సరే, ఏ భావాజాల్లో ఉన్న వ్యక్తి ప్రధానిగా ఉన్నా సరే, దేశం కోసం, దేశ ప్రజల కోసం, దేశంలో సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి ప్రిన్సిపల్స్ ని పాటించే విషయంలో ఏమాత్రం రాజీ ఉండదు. ఇది ట్రంప్కి అర్థం కాకపోవచ్చు. మనం రష్యా దగ్గర చెమరెందుకు కొంటున్నాం అనే విషయం ట్రంప్కి ఇంకా అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే భారతీయ తత్వం అంత ఈజీగా అర్థం కాదు కదా. క్యాపిటలిస్ట్ కంట్రీకి అంత ఈజీగా అట్ట అర్థం అవుద్ది. అందుకనే మనం రష్యా దగ్గర చెమరు కొంటే చెమరు కొంటున్నామని నెపంతో 50% సుంకాలు మన మీద మోపాడు. మనం ఎందుకు కొన్నాం? మన దేశ ప్రజల అవసరాల కోసం కొన్నాం. చౌకగా ఇస్తున్నాడు. ఇప్పుడు రష్యాకు అమెరికాకి ఏదో గొడవలు ఉన్నాయి. మనకేం సంబంధం? అది మనకేం సంబంధం? మన దేశానికి చౌకగా వస్తుంది కాబట్టి మనం కొంటున్నాం. మన దేశ అవసరాలకి చమురు కావాలి కాబట్టి చమురు రష్యా దగ్గర చౌకగా దొరుకుతుంది కాబట్టి, అందులో రష్యా మనకి లాంగ్ రన్ ఫ్రెండ్ కాబట్టి కొన్నాం. కాకపోతే తర్వాత కాలంలో రియాలిటీలో చూసినప్పుడు రష్యా సప్లై చేసేటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటి మీద నిషేధాలు పెరిగిపోయిన తర్వాత తప్పని పరిస్థితుల్లో మనం కూడా మన కొద్ది రష్యా నుంచి చమురు తగ్గించేస్తాం. అంటే మారుతున్న పరిస్థితిని బట్టి మనం ఉంటాం తప్ప, రియాలిటీలో ఉంటాం తప్ప మనకు ఒకరి శత్రువు అని కాదు, ఒకరి మిత్రుడని కాదు. మరి అలా అనుకుంటే రష్యా దగ్గర చమురు తగ్గించినప్పుడు, కొనుగోలు తగ్గించినప్పుడు మళ్ళీ అమెరికా నుంచే కొంటున్నాం. మన అమెరికా శత్రువేం కాదు. అమెరికా మీద కోపంతో రష్యా దగ్గర మనం కొనుగోలు చేయరా. రష్యా చౌకగా ఇస్తుంది కాబట్టి కొనుగోలు చేసాం. రష్యా దగ్గర ఆంక్షలు పెరిగిపోయినప్పుడు తిరిగి మళ్ళీ అమెరికా దగ్గర కొనుగోలు చేస్తున్నాం. అంతిమంగా మన దేశానికి ఏది బెనిఫిట్ అనేది మాత్రం మనం చూసుకుంటాం. కాకపోతే ఇక్కడ రియాలిటీ అమెరికాకి అర్థం కాకపోవచ్చు. ఏది ఏమైనా రేపు రష్యా అధ్యక్షుడు పుతిన్ వస్తున్నాడు. ఎవరు ఏడ్చినా, ఎవరు పెడబొబ్బలు పెట్టినా, కాకపోతే మనం షాంఘై కార్పొరేషన్ సదస్సు పోవటానికి కానీ, మీరు కాదంటే మాకు ఆల్టర్నేటివ్ ఉంది అని మోడీ గారు డైరెక్ట్గా ట్రంప్కి చెప్పడానికి కానీ కారణం ట్రంప్ ఫ్రస్ట్రేషన్. ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయినప్పుడు మనం చాలా ఎక్స్పెక్ట్ చేసాం ఇండియాకి అనుకూలంగా ఉంటాడు. ఎందుకంటే అతను కూడా నేషనలిస్ట్ భావజాలం, మోడీ గారికి మంచి స్నేహితుడు కాబట్టి నేషనలిస్ట్ భావజాలం మోడీ గారిది కూడా కాబట్టి ఇద్దరు భావజాలు కలిసాయి కాబట్టి ఖచ్చితంగా మనకి ఫ్రెండ్లీగా ఉంటాడు. ఎందుకంటే అమెరికన్ డెవలప్మెంట్లో ఇండియన్స్ పాత్ర కూడా చాలా కీలకం కాబట్టి, గతంలో అమెరికా డెవలప్మెంట్లో పునాదులు వేసింది భారతీయుడు కాబట్టి మంచి ఫ్రెండ్లీగా ఉంటాడని మనం ఎక్స్పెక్ట్ చేసాం. కానీ దానికి తగ్గట్టు ట్రంప్ లేడు. అయినా సరే మనం అమెరికాతో విభేదాలు పెట్టుకునే ఉద్దేశం మనకి లేదు. అమెరికా పాకిస్తాన్కి సాయం చేస్తుందన్న విషయం మనకు తెలుసు. పాకిస్తాన్తో అంటగాగుతుందన్న విషయం మనకు తెలుసు. పాకిస్తాన్లోని వనరుల్ని దోచుకొని పాకిస్తాన్కి IMF ద్వారా 1000 కోట్ల రూపాయల నిధులు ఇచ్చిందని మనకు తెలుసు. ఆ నిధులు పాకిస్తాన్ ఉగ్రవాదానికి వాడిద్దన్న విషయం మనకు తెలుసు. అయినా సరే ఒక దేశంతో వాదన పెట్టుకోవటము, ఒక దేశంతో కాలు దువ్వటం మన విధానం కాదు. కాబట్టి కొన్ని విషయాల్లో మనం డిప్లొమసీని మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఏది ఏమైనా రేపు పుతిన్ భారత్కు రాబోతున్నారు. 2 రోజుల పాటు స్టే చేయబోతున్నారు. ఈ స్టే చేయటం ద్వారా భారత్ రష్యా సంబంధాలు మరింతగా మెరుగుపడే అవకాశం ఉంది. ప్రత్యేకించి వాణిజ్య పరంగా మెరుగుపడే అవకాశం ఉంది. కొద్దిగా ఒక చర్చ రావచ్చు. కాకపోతే మా దగ్గర చమురు కొనుగోలు మీరు తగ్గించారు కదా, అమెరికా ఒత్తిడితో తగ్గించారు కదా అని ఏమన్నా పుతిన్ నుంచి మనకి ప్రపోజల్స్ ఏమైనా వస్తాయేమో అదొకటి ఉంది. సరే చూడాలి. ఏది ఏమైనా 2 రోజుల పాటు ట్రంప్ మన దేశంలో ఉండబోతా ఉన్నారు. పుతిన్ పర్యటన మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.